హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను నోటికి రుచిగా పొట్టకి హాయిగా చేసుకోవడానికి సింపుల్గా పొట్లకాయ పాలు పోసి ఇగురు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నా. దీనికోసం ముందుగా ఒక పొట్లకాయ తీసుకొని నైఫ్తో పైనున్న పొట్టంతా గీకేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నైఫ్తో పొట్లకాయ మీద ఉన్న పొట్టంతా గీకేసుకొని ఈ పొట్లకాయని ట్యాప్ కింద పెట్టి నీట్గా శుభ్రం చేసుకోండి. ఇప్పుడు పొట్లకాయని మధ్యలోకి కట్ చేసుకొని దాంట్లో ఉన్న బొరుగును తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పొట్లకాయలో 1 స్పూన్ వరకు ఉప్పు, 1 అర స్పూన్ వరకు పసుపు వేసుకొని ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టించండి. ఈ ముక్కల్ని 1 అరగంట వరకు పక్కన ఉంచేసుకొని తర్వాత చేత్తో గట్టిగా నలపండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ముక్కలన్నీ చేత్తో గట్టిగా నలుపుతూ ఉంటే అందులో నుంచి కొంతవరకు వాటర్ వస్తుందండి. ఇలా ఉప్పు పసుపు వేసి గట్టిగా నలపడం వల్ల కూర కూడా త్వరగా మగ్గుతుంది, ముక్క కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని చేత్తో గట్టిగా పిండేసి వాటర్ సపరేట్ చేసుకొని ఈ ముక్కల వరకు ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. పప్పులు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో ఒక 2 కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకొని మనం వాటర్ అన్ని పిండి పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఆయిల్ ముక్కలకు పట్టేలాగా గరిటెతో ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టి మగ్గ పెట్టుకుంటూ ఉండాలి. ఈ ముక్కలు మగ్గడానికి 15 నుంచి 20 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో టేస్ట్ తినట్లుగా కారం యాడ్ చేసుకోండి. పొట్లకాయ ముక్కలకి ముందే మనం పసుపు ఉప్పు పట్టించాం కదండి, సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని సరిపోలేదు అనుకుంటేనే యాడ్ చేసుకోండి, ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోవద్దు. ఈ కారం కూడా పచ్చివాసన పోయి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఒక 3-4 నిమిషాల వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ముక్కలు బాగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అనగా అప్పుడు లాస్ట్లో 1 టీ గ్లాసుల వరకు పాలు పోసుకోండి. ఈ పాలు కర్రీలో మిక్స్ అయ్యేలాగా గరిటెతో ఒకసారి తిప్పుకొని మూత పెట్టి మగ్గ పెట్టుకోండి. పొట్లకాయలో పాలు మొత్తం మగ్గిపోయి కర్రీ దగ్గరికి పడిన తర్వాత దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా పొట్లకాయలో పాలు పోసుకుని కర్రీ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.